కేసీఆర్ గారు ఏ కార్ తోటి ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటారు? ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు పోయినాయి. ఇంటింటికి సంక్షేమం అందింది కనుక ప్రజలు టీఆర్ఎస్కి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా టీఆర్ఎస్కే మద్దతు ఇస్తూ ఉన్నారు. గతంలో మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్ చూస్తే కూడా 43,000 పైసలతో మెజార్టీ గెలిచినాం. ఎన్నిక ఏదైనా 100% మరి టీఆర్ఎస్ విజయం ఉంటుంది. ఎందుకంటే 60-70 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిపాలకులు ఎవరు కూడా కనీసం సంక్షేమం కోసమో కళ్యాణ లక్ష్మి లాంటి పథకం, ఆసరా పెన్షన్లు ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నాము, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 1,500 ఇస్తున్నాము. ఇట్లా మరి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వ్యవసాయాన్ని దండగా అని చెప్పినటువంటి ప్రభుత్వాలు గతంలో వ్యవసాయాన్ని పండగలా చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. కనుక బ్రహ్మాండంగా ఇవాళ ఓవరాల్ రాష్ట్రం మొత్తం మీద కూడా గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. ఇది కేవలం కేసీఆర్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. మొత్తం ఎమ్మెల్యే గారు చేతిలో పెట్టారు, గెలుపు ఓటమి బాధ్యత మొత్తం మీదే అంటారు. ఈ విషయంలో ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం? 100% మాకున్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులతో మేము మంచిగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పార్టీ పరంగా వాళ్ళను ఆదుకుంటాం, లేకపోతే వాళ్ళకు పదవులు నామినేటెడ్ పదవులలో అలంకరిస్తామని చెప్పి చెప్తాం. 100% ఒప్పిస్తాం, మెప్పిస్తాం. ప్రజల మద్దతుతో గులాబీ జెండా ఎగరవేస్తాం. థ్యాంక్ యూ.